మన తెలుగు చిత్రసీమలో అతి తక్కువ వయసులోనే కన్నుమూసి తమ అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసిన సినీ తారలు ఎవరనేది ఈ వీడియో ద్వారా ఒకసారి నెమరు వేసుకుని వారి జ్ఞాపకాలను పంచుకుందాం. రియల్ స్టార్ శ్రీహరి గారు హీరోగా సెకండ్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే ఈయన హఠాత్ మరణం అందరినీ దుఃఖ సాగరంలోకి నెట్టింది. రామ్ చరణ్ తో మగధీరలో షేర్ ఖాన్ నటన విశిష్ట ప్రాధాన్యతను పొందగా హీరోగా శ్రీహరి గారు సాంబా, పోలీస్, దేవా, మహాలక్ష్మిల పలు చిత్రాలు చేశారు. శ్రీహరి గారు కేవలం 49 సంవత్సరాలకే కన్నుమూయడం జరిగింది 2013లో. ఇక బెంగళూరుకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయిగా ఇక్కడే ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న సౌందర్య గారు వెంకటేష్, రాజశేఖర్, మోహన్ బాబు, చిరంజీవిలతో పలు సినిమాల్లో హీరోయిన్ గా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. 31 సంవత్సరాలకే ఈమె 2004లో కన్నుమూయడం విచారకరం. ఇక కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు గారు కూడా హీరోగా పలు చిత్రాలకు పనిచేసి అభిమానులు అయితే సంపాదించుకున్నారు. బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, నా ఇల్లే నా స్వర్గం ఇలా పలు చిత్రాలు నటించారు. ఈయన కేవలం 56 సంవత్సరాలకే 2022లో కాలం చేయడం విచారకరం. ఇంకా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా చాలా చిన్న వయసులో కేవలం 31 ఏళ్లకే కన్నుమూశారు. తరుణ్తో సోగ్గాడు, నువ్వులేక నేనులని, ఉదయకిరణ్తో నీ స్నేహం, వెంకటేష్తో వసంతం మొదలగు సినిమాల్లో నటించారు. 2015లో కన్నుమూశారు. ఇంకా మరో హీరో ఇష్టం సినిమాలో శ్రియతో కలిసి ఆడి పడిన చరణ్ రెడ్డి. ఈ మూవీతోనే ఈయన ఇష్టం చరణ్గా ముద్ర వేసుకున్నారు. కేవలం 36 సంవత్సరాలకి 2012లో మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా మహానటి సావిత్రి గారు వందల చిత్రాల్లో తన నటనా ప్రస్థానాన్ని విశేషంగా చాటుతూ దేవదాసు, మోగ మనసులు, రక్త సంబంధం, గుడి గంటలు, చదువుకున్న అమ్మాయిలు ఇలా పలు చిత్రాల్లో నటించారు. ఈమె కేవలం 45 సంవత్సరాలకే 1981లో కాలం చేయడం జరిగింది. ఇంకా ఇటీవలే హఠాన్మరణం చెందిన నందమూరి తారకరత్న గారు 1వ నెంబర్ కుర్రాడుతో ఎంట్రీ ఇచ్చిన ఈయన హీరోగా 10కి పైన సినిమాలు చేశారు. తారకరత్న గారు 2023లో 39 సంవత్సరాలకే కాలం చేయడం జరిగింది. ఇంకా ఫటాఫట్ లక్ష్మిగా పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ విజయలక్ష్మి గారు కేవలం 22 సంవత్సరాలకే ఈమె 1980లో ప్రమాదవశాత్తు తనుచాలించడం బాధాకరం. రజనీకాంత్తో పలు చిత్రాలు నటించారు. అంతులేని కథా చిత్రం ఈమెకు మంచి గుర్తింపునైతే తెచ్చింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడైన చిరంజీవి సార్ధ మరణం కూడా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన కేవలం 35 సంవత్సరాల వయసులో 2020లో కాలం చేశారు. పలు కన్నడ సినిమాల్లో రాణించారు హీరోగా. ఇంకా టీనేజ్ లో కన్నుమూసిన మోస్ట్ గ్లామరస్ అండ్ పాపులర్ హీరోయిన్ దివ్య భారతి గారు 1993 సంవత్సరంలో ప్రమాదవశాత్తు మరణించిన ఈమె వయసు అప్పటికి 19 ఏళ్లే. వెంకీతో బొబ్బిలి రాజా మూవీ, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ సినిమా, చిరంజీవితో రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఈమె నటించారు. ఇంకా చిన్న చిన్న పాత్రలతో అప్పుడప్పుడే హీరోయిన్ గా మారుతున్న శ్రావణి కొండపల్లి కూడా 2020లో కన్నుమూశారు. అప్పటికి ఈమె వయసు కేవలం 26 ఏళ్లే. ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో యశస్ సాగర్ కేవలం 25 ఏళ్లకే 2012లో కాలం చేయడం జరిగింది. ఇక లవర్ బాయ్ గా, హ్యాట్రిక్ మూవీస్ తో యూత్ అండ్ ఫ్యామిలీస్ లో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ గారు కేవలం 33 ఏళ్లకే 2014లో చనిపోయారు. మనసంతా నువ్వే, నువ్వు నేను, శ్రీరామ్ చిత్రం వంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు హీరోగా. ఇంకా బావలు సయ్య అనే పాటతో యావత్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన సిల్క్ స్మిత గారు హీరోయిన్ల కంటే ఎక్కువ అన్నట్లుగా డిమాండ్ సంపాదించుకున్నారు. ఈమె కేవలం 35 సంవత్సరాలకి 1996లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా అష్టాచమ్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన భార్గవి కేవలం 25 సంవత్సరాలకే 2008లో మనల్ని విడిచి వెళ్ళిపోవడం విచారకరం. ఇంకా అలాగే హీరోయిన్ గా గుర్తింపు పొందాల్సిన టైంలో ప్రత్యూష గారు కేవలం 20 ఏళ్లకే కాలం చేయడం జరిగింది. మోహన్ బాబుతో రాయుడు, ఉదయ్ కిరణ్తో కలుసుకోవాలని వంటి చిత్రాల్లో నటించి మంచి పేరైతే తెచ్చుకున్నారు. ఇంకా కమలాకర్ రెడ్డి హీరోగా బ్యాండ్ బాలు, అభి, హాసిని వంటి చిత్రాల్లో నటించారు. ఈయన కేవలం 34 ఏళ్లకే హఠాన్ మరణం చెందారు 2013లో. ఇంకా దేశమంతటా అభిమానులను సంపాదించుకున్న గ్రేట్ టాలెంటెడ్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు 46 ఏళ్లకే. తెలుగులో ఈడియట్ మూవీ ఒరిజినల్ అప్పులో ఈయన హీరో. ఈయన 2021లో కాలం చేశారు. ఇంకా ప్రేమికుల రోజు మూవీతో తెలుగులో ఎంతో పేరు తెచ్చుకున్న హీరో కునాల్ సింగ్ కేవలం 2008లో కాలం చేయడం జరిగింది. అప్పటికి ఈయన వయసు కేవలం 31 ఏళ్లే. ఇంకా అలాగే సుశాంత్ సింగ్ బాలీవుడ్కి చెందిన ఈ హీరో ధోని మూవీతో తెలుగులో మంచి ఫాలోవర్స్ని దక్కించుకున్నారు. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్రను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో ఈయన 100% న్యాయం చేకూర్చారు. 34 ఏళ్లకే ఈయన 2020లో కాలం చేశారు.